ఈ యొక్క ఉపదేశకుడు చెప్పేది ఏంటంటే మన జీవితంలో అన్నిటికీ ఒక సమయం ఉంది. కష్టాలు పాలైనప్పుడు దేవుడా నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాటి నుండి ఎలా బయటికి రావాలో అని తెలియదు. కానీ ఆ కష్టాల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చేటువంటి మరొక సమయం ఇచ్చాడని, ప్రేమకి, ఆదరణకి, సుఖానికి, సంతోషానికి ఇంకొక సమయాన్ని ఇచ్చాడని గ్రహించాలి. ఒక మనస్తత్వ శాస్త్రవేత్త అంటున్నాడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలులను మనం గుర్తుంచుకోవాలి, వాటి మీద ధ్యానం చేయాలి. అప్పుడు మనకి కష్టం తీరిపోయినట్లే.